विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा राधा माधव कुंज गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्ण। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तरशत श्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। निरंतर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం చతుర్దశస్కందం 3వ అధ్యాయం శివుడు సతీదేవి సంవాదం శ్లోకం సంఖ్య 3 ఇష్ట్వా సహ వాజపేయేన బ్రహ్మిష్టాన్ అభిభూయ చ
బృహస్పతిసవం నామ సమారేభే క్రతు ఉత్తమం ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ క్రతూత్తమం బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ఇష్ట్వాసవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం ఇష్ట్వా ఒనరించిన పిదప సహ అతడు అనగా దక్షుడు వాజపేయేన వాజపేయ యజ్ఞమును బ్రహ్మిష్ఠాన్ శివుడు మరియు అతని అనుయాయులను అభిభూయ విస్మరించి చ మరియు బృహస్పతి సవము నామక సమారేభే ఆరంభించెను క్రతు ఉత్తమం యజ్ఞములలో శ్రేష్టమైనది. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభుపాద వారిచే. దక్షుడు వాజపేయ నామక యజ్ఞమును నిర్వహించెను. బ్రహ్మదేవుని సమర్థన లభించే తీరునని అతడు అమిత విశ్వాసముతో నుండెను. పిదప అతడు బృహస్పతి సవమనేడి మరి ఒక యజ్ఞమును ఆరంభించెను. భాష్యం. బృహస్పతి సవమనేడి యజ్ఞమును నిర్వహించుటకు పూర్వము వాజపేయ నామక యజ్ఞమును చేయవలనని వేదములందు ఉపదేశించబడినది. కానీ ఆ యజ్ఞములను నిర్వహించినప్పుడు దక్షుడు శివుని వంటి మహాభక్తులను నిర్లక్ష్యపరిచాడు. వేదానుసారము దేవతలు యజ్ఞమునందు పాల్గొనుటకు మరియు యజ్ఞ భాగమందుటకు అర్హులై ఉన్నారు. కానీ దక్షుడు వారిని విస్మరించెను.
సమస్త యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే అయినను విష్ణు భగవానుడనగా దాని యందు భక్తులను వత్తురు. బ్రహ్మరుద్రాది దేవతలు విష్ణు భగవానుని సేవకులు కనుక వారు లేకుండా ఆ దేవదేవుడు సంతుష్టి చెందబోడు. కానీ దక్షుడు తన అధికారముచే గర్వితుడై బ్రహ్మరుద్రులు యజ్ఞమునందు పాల్గొనకుండా చేయకూరెను. విష్ణువును సంతుష్టిపరిచినచో అతని సేవకులను అనుయాయులను సంతుష్టి పరపనవసరము లేదనేది భావముతో అతడు అట్లు కావించెను. కానీ అది సరి అయిన విధానము కాదు. తన అనుయాయులనే తొలుత సంతుష్టి పరపవలనని విష్ణు భగవానుడు కోరును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణ భగవానుడు పలుకుచు మద్భక్త పూజ్యాభ్యధిక అని పలికెను. అనగా తన భక్తుల అర్చనమే తన అర్చనము కన్నను ఉన్నతమైనదని శ్రీకృష్ణుని వచనము. అదే విధముగా శివపురాణమునందును విష్ణు ఆరాధనమే ఉత్తమమగు ఆరాధనమైనను విష్ణు భక్తుల ఆరాధనము దానికన్నను పరమోత్తమమైనదని తెలుపబడినది. కనుక యజ్ఞములందు శివుని నిర్లక్ష్యపరపగోరిన దక్షుని నిర్ణయము యుక్తముగా లేదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో క్రితం చేసిన యజ్ఞం 1000 సంవత్సరాలు గడిచింది. మరి రాజులు ఎప్పుడు కూడా క్షత్రియులు ఎప్పుడు కూడా ఏం చేయాలి, భగవంతుని సంతృప్తిపరచడానికి అనేక యజ్ఞాలు చేస్తూ వాళ్ళ యొక్క పరిపాలనలో కావలసిన అన్ని వనరులు పొందడానికి, శక్తులు పొందడానికి భగవంతుని వాళ్ళు పూజిస్తుంటారు. అలాగే దక్షుడు కూడా బ్రహ్మదేవునిచే ప్రజాపతిగా నియమింపబడ్డాడు. ఆయన మరి శివుడు అంటే తనకి ఇష్టం ఉండదు. అయినా సరే మరి బ్రహ్మదేవుడు ఆయన్ని దక్షుడిగా నియమించాల్సి వచ్చింది. ఎందుకు? దక్షుడు అంటే ప్రజాపతిగా నియమించాల్సి వచ్చింది. ప్రజాపతి మరి ఆ కార్యానికి కావలసిన అర్హత గల జీవుడు ఆయన్నే అనమాట ఆ సమయంలో. కానీ దురదృష్టం ఏంటంటే భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళకి డబ్బు, అధికారం, శక్తి వస్తుందో వెంటనే అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది. మరి అదేవిధంగా దక్షుడు కూడా గర్వంతో ప్రవర్తించాడు. నిజానికి అక్కడ శివుడు తప్పు చేశాడు అనుకున్నా సరే, తను దక్షుడు వచ్చినప్పుడు నిలబడకుండా తప్పు చేశాడు అనుకున్నా సరే, తనను మందలించాల్సిన అర్హత దక్షుడికి లేదు. ఒకవేళ ఉందనుకున్నా సరే అక్కడ తనకంటే ఉన్నత స్థానంలో ఎవరున్నారు? ఇంకా బ్రహ్మ ఉన్నాడు. శివుడు తప్పు చేశాడు అనుకుంటే బ్రహ్మ సరిదిద్దేవాడు. అప్పటివరకు వేచి ఉండాల్సింది. కానీ బ్రహ్మ కూడా సరైన వాడు కాదు అని అనుకున్నాడు అనమాట. బ్రహ్మ కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు, నా కూతురిని అనవసరంగా శివుడికి ఇద్దామని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి.
ఆయన అనుకున్నాడు అనమాట. కాబట్టి ఏం జరిగింది? మరి ఎప్పుడైతే ఆయన తన మర్యాద వ్యతిక్రమణ చేశాడో, మర్యాద వ్యతిక్రమణ. సో, అందుకని మనం చూస్తుంటాం పాండవుల్లో కూడా ఎప్పుడైనా సరే యుధిష్ఠిరుడు ఉన్నప్పుడు మిగతా పాండవులు ఎవరు కూడా అసలు మాట్లాడరు. ఏ నిర్ణయమైనా సరే ముందుగా యుధిష్ఠిరుడిని తీసుకోవాల్సిందే. కానీ యుధిష్ఠిరుడు ఏం చేస్తాడు? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరినీ సంప్రదిస్తాడు. విశ్వాసం వాళ్ళకు ఉందన్నమాట, గౌరవం వాళ్ళకు ఉంది. అది మర్యాద. మర్యాద అంటే మర్యాద అంటే మనం నడుచుకోవాల్సిన పద్ధతి అనమాట. ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలి, పాటించాల్సిన ధర్మం. సో మరి అది ఎప్పుడైతే వాళ్ళు ధర్మం తప్పారో, అంటే దక్షుడు ఎప్పుడైతే తన మర్యాద వ్యతిక్రమించాడో, ధర్మం తప్పాడో, అది ఏమైంది? అపరాధానికి దారితీసింది అనమాట. మరి అపరాధం చేయడం వల్ల చివరికి ఆయన వినాశనాన్ని పొందాడు కదా. అందుకనే మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా మళ్ళీ దక్షుడు తన యొక్క భావం ఎలాంటిదంటే, ఎప్పుడు కూడా తను గర్వితుడై ఉన్నాడనమాట. నేనే గొప్పవాడిని. మరి ఇప్పుడు తర్వాత ఏం చేశాడంటే, ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ యజ్ఞం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బృహస్పతి శవము. మరి ఆ బృహస్పతి శవము యజ్ఞం చేసే ముందు ఇంకొక యజ్ఞం చేయాలి. ఏంటది? వాజపేయ యజ్ఞం అంట. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? తన శక్తులు సంపాదించడానికి, పరిపాలన చేయడానికి కావాల్సిన శక్తులు సంపాదించడానికి, అందరికంటే శక్తివంతుడిని కావాలి, అందరికంటే ధనవంతుడిని కావాలి, ఐశ్వర్యవంతుని కావాలనే కోరికతో ఇలాంటి యజ్ఞాలు చేస్తున్నాడు. మరి అందులోనే ఆయన యొక్క భౌతిక భావన అనేది అర్థమవుతుంది కదా. భౌతిక వ్యక్తులకి, భౌతిక ప్రపంచంలోని వ్యక్తులు ఏ విధంగానైతే ఇంద్రియభోగ కోరికతో భగవంతుని పూజిస్తారో, మరి ఇక్కడ తను భగవంతుని సంతృప్తిపరిచే నిపంతో యజ్ఞం చేస్తున్నా సరే, అందులో తన యొక్క ఇంద్రియ భోగ వృత్తి, భౌతిక భావన అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో మరి చూడండి, అలా ఆఫ్కోర్స్ మరి రాజర్షి అయినా సరే, భక్తుడైన రాజు అయినా సరే యజ్ఞాలు చేయొచ్చు. కానీ దేనికోసం? కేవలం తను పరిపాలన చేయడానికి మాత్రమే. పరిపాలన చేయడానికి కావాల్సిన శక్తులు, ఐశ్వర్యం కోసం యజ్ఞం చేస్తే తప్పలేదు. కానీ అక్కడ భగవంతుణ్ణి మరియు భక్తుల్ని గుర్తించగలిగినప్పుడు, వాళ్ళని గౌరవించినప్పుడు ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని పొందగలడు. మరి ఇక్కడ దక్షుడు భగవంతుని గుర్తించాడు, భగవంతుని పూజిస్తున్నాడు, కానీ తన భక్తుల్ని గుర్తించలేకపోయాడు, భగవంతుని యొక్క భక్తుల్ని గుర్తించలేకపోయాడు. అందుకనే శివుణ్ణి పిలవలేదంట, బ్రహ్మను పిలవలేదంట. ఇక్కడ ఏమని చెప్తున్నారు? బ్రహ్మ అనుమతిస్తాడులే. బ్రహ్మ ఏమనుకుంటాడు? బ్రహ్మ నా తండ్రే కదా, తప్పు చేసినా కూడా తండ్రిని ఏమనలే అనుకొని ఆయన బ్రహ్మను కూడా ఆహ్వానించలేదు. చేసేది మంచి కార్యమే కదా, చేసేది ఏంటి? విష్ణువుని సంతృప్తిపరచడానికి యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ ఏమని అంటాడా అని ఆయన అనుకున్నాడు. ఆయన అంగీకరిస్తాడని అనుకున్నాడు అనమాట. కానీ ఆయన చేసిన పొరపాటు అదే అన్నమాట. యాక్చువల్లీ భగవంతుడిని సంతృప్తిపరచాలనుకున్నాడు, భగవంతుడిని గౌరవిస్తున్నాడు, పూజిస్తున్నాడు, కానీ భక్తులని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళ పట్ల అపరాధం చేశాడు. కానీ భగవంతుడు మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము, భగవంతునికి భక్తులంటే ఇష్టం, ప్రేమ. భక్తులకి అపరాధం చేస్తే భగవంతుడు సహించడు, భగవంతునికి అపరాధం చేస్తే భక్తులు సహించరు కదా. మరి భక్తుల పట్ల అపరాధం చేసినప్పుడు భగవంతుని ఎలా భక్తుల పట్ల అపరాధం చేసి భగవంతుని ఎలా సంతృప్తిపరచగలం? అది సాధ్యం కాదు. కానీ దక్షుడు అలా చేయొచ్చు అనుకున్నాడు. ఎందుకంటే అసలు ముందుగా తనకు ఆ విషయం తెలిసిన, భక్తుల్ని సంతృప్తిపరచాలని తెలిసినా సరే భక్తుల్ని సరిగ్గా గుర్తించలేకపోయాడు అనమాట. శివుడు గొప్ప భక్తుడు, వైష్ణవానాం యథాశంభో. ఆయన
భక్తుల్ని గుర్తించడం చాలా కష్టం, అందులోనూ ఉత్తమ భక్తుల్ని గుర్తించడం ఇంకా కష్టం. ఎవరికి? కనిష్ట భక్తులకి. సో మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దక్షుడు కూడా కనిష్ట భక్తుడే. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే తను భగవంతుడిని పూజిస్తున్నాడు కానీ భక్తుల్ని గౌరవించట్లేదు. అదే కనిష్ట భక్తుని యొక్క లక్షణం అన్నమాట. మనకి భాగవతం ఏం చెప్తుంది? 11వ స్కందం 2వ అధ్యాయంలో కనిష్ట భక్తుడు, మధ్యమ, ఉత్తమ భక్తుల గురించి వివరించబడింది అన్నమాట. యాక్చువల్లీ కనిష్ట భక్తుల యొక్క భావం ఎలా ఉంటుంది? ఇక్కడ చెప్తున్నారు, శ్రీ హవిరువాచ, హవి ఇలా పలుకుతున్నాడంట. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 2వ అధ్యాయం 45వ శ్లోకం. ఏం చెప్తున్నాడు హవి? సర్వభూతేషు యః పశ్యేద్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః. అవును, ఇది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాగవతోత్తముడు సర్వభూతములందు సర్వాత్మలకు ఆత్మే అయిన శ్రీకృష్ణ భగవానుని గాంచును. తత్ఫలితముగా అతడు సమస్తమును భగవంతుని సంబంధంలో చూచును. సమస్తము ఆ దేవదేవుని అందే నిత్య విలసితమై ఉన్నదని ఎరిగి ఉండును. భక్తుడు ఏం చేస్తాడంటే భగవంతుని అంతటా చూస్తాడు, భగవంతుని గమనిస్తున్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మరి భగవంతుని చూడడం అంటే కేవలం భగవంతుని మాత్రమే అర్థం చేసుకోవడం అనే కాదు. ఇక్కడ చెప్తున్నారు మరి భగవంతుని చూస్తారు కానీ భగవంతుని భక్తుల్ని గుర్తించలేకపోతారంట. ఎలాంటి వారు? ఇక్కడ చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. ఈశ్వరే తదధినేషు బాలిషేషు ద్విషత్సు చ ప్రేమ మైత్రి కృపాపేక్ష యః కరోతి స మధ్యమ. ముందు మధ్యమాధికారిని చెప్తున్నారు. మధ్యమాధికారి భక్తుడు భగవంతుని ప్రేమించును. ఏం చేస్తాడంటే మధ్యమాధికారి భగవంతుని ప్రేమించును, భగవద్భక్తులందరికీ మిత్రుడై మెలుగును. మరి దక్షుడు ఏం చేస్తున్నాడు? భగవంతుని ప్రేమిస్తున్నాడు కానీ భగవద్భక్తులని ద్వేషిస్తున్నాడు. మొదటి చేస్తున్నాడు, బాగానే ఉంది, భగవంతుని ప్రేమిస్తున్నాడు కానీ భక్తుల్ని ద్వేషిస్తున్నాడు. అంతేకాకుండా మధ్యమాధికారి ఇంకొక లక్షణం ఏంటి? అమాయకులకు అజ్ఞాన జనుల ఎడ కరుణ చూపును, భగవద్విరోధులను ఉపేక్షించును. అది మధ్యమాధికారి. మరి కనిష్టాధికారి లక్షణాలు కూడా తర్వాత శ్లోకంలో చెప్పారు. అచ్ఛాయావేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే నతద్భక్తేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృతః. ఏం చెప్పారు ఇక్కడ? ఆలయమునందు శ్రద్ధగా శ్రీ విగ్రహారాధనలో నెలకొనినను ఇతర భక్తుల ఎడ లేదా జన సామాన్యము పట్ల చక్కగా వ్యవహరించని భక్తుడు ప్రాకృత భక్తుడని పిలువబడును. చూడండి, భగవంతుని పూజిస్తారంట, విగ్రహారాధన పక్కా చేస్తారు కానీ ఇతర భక్తుల ఎడ లేదా జనసామాన్యము పట్ల చక్కగా వ్యవహరించని భక్తుడు అని అర్థం చేసుకోలేకపోతాడు. ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలని అర్థం చేసుకోలేకపోతే అలాంటి భక్తుని ఏమంటారంటే ప్రాకృత భక్తుడు. ప్రాకృత భక్తుడు అంటే ప్రాకృత అంటే ఇంకా భౌతిక భావంలోనే ఉన్నాడన్నమాట. యాక్చువల్లీ ఇంకా భౌతిక భావంలోనే ఉన్నాడు. ఎందుకంటే ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఆ భక్తుడు, నిజమైన భక్తుడు అంతటా భగవంతుని చూడగలుగుతాడు. ప్రతిది కూడా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉందని అర్థం చేసుకోగలుగుతాడు. ప్రతిదాన్ని భగవంతునితో సంబంధాన్ని, ప్రతి ఒక్క వస్తువును, ఈ సృష్టిలోని ప్రతి వస్తువును దాని యొక్క సంబంధం, భగవంతునితో దానికి గల సంబంధాన్ని తొలగించినట్లయితే అదేమవుతుంది? భౌతికమైపోతుంది. అర్థమవుతుందా? ఈ సృష్టిలోని ప్రతి వస్తువు భగవంతునితో సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లు అవుతుంది. ఎప్పుడైతే సంబంధాన్ని అర్థం ఏమవుతుంది? సంబంధం అర్థం చేసుకోలేకపోయినట్లయితే అది భౌతిక దృష్టి అవుతుంది. ఒక పువ్వు ఉందనుకోండి, భగవంతుని కర్పిస్తే అది ఆధ్యాత్మికమైపోతుంది. అది మన ఆనందం కోసం ఉపయోగించుకుంటే భౌతికమైపోతుంది. పువ్వు అదే, దాని స్థితి మారదు కానీ మన దృష్టి మారాలన్నమాట. యాక్చువల్లీ సో ఆ విధంగా అనమాట. యాక్చువల్ అందుకని ప్రాకృత భక్తులు ఏంటంటే ఇంకా భౌతిక భావనలోనే ఉంటారనమాట. యాక్చువల్ భౌతిక భావన అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతునితో వేరుగా చూస్తారు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి
భగవంతునితో ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకోలేకపోతారనమాట. ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇంకా కనిష్ట స్థాయిలోనే ఉన్నారని అర్థం అనమాట. కానీ భగవంతుని పూజిస్తున్నారు. భగవంతుని మాత్రం పూజిస్తారు. అంటే ఇంకా కనిష్ట స్థాయిలోనే వాళ్ళ భక్తి ఉంది అని అర్థం అనమాట. యాక్చువల్లీ అట్టివాడు అధమ స్థితిలో ఉన్నవానిగా పరిగణించబడతాడు. అందుకనే చెప్పారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఆచార్యులు కూడా ఏం చెప్తున్నారంటే, భాష్యంలో ప్రభువుల వారు రాస్తున్నారు, భక్తి యోగ అధమ స్థితిలో ఉన్నవాడు ఆలయమునందు శ్రీ విగ్రహమును శ్రద్ధతో అర్చించినను భగవంతుడు నిజముగా సర్వవ్యాపి అయి ఉన్నాడని ఎరగకుండునని శిల మధ్వాచార్యులు వ్యాఖ్యానించారు. అంటే అంతటా ఉన్నాడు, అంతటా తన శక్తులు అంతటా ఉన్నాడంటే వ్యక్తిగతంగా ఉంటాడా? ఎలా ఉంటాడు? తన శక్తుల ద్వారా విస్తరించి ఉంటాడు. ఆ శక్తులు ఏంటి, ఎలా విస్తరించి ఉన్నాడు అని అర్థం చేసుకోలేకపోతారు. ఎవరు? కనిష్ట భక్తుడు అనమాట. యాక్చువల్ ప్రాకృత భక్తుడు. ఇదే స్వభావమును మనము పాశ్చాత్య దేశంలో చక్కగా చూడవచ్చు. అచ్చట జనులు తమ ఇండ్లలోనూ బజారుల యందును నానా రకములైన పాపకర్మలను చేసినను పిదప శ్రద్ధతో చర్చికి పోయి భగవంతుని కరుణ కోసం ప్రార్థించుచుందురు. వాస్తవమునకు భగవానుడు మన ఇంటిలోనూ ఉన్నాడు, బజార్లోనూ ఉన్నాడు, మన కార్యాలయాలలోనూ ఉన్నాడు, అరణ్యములలోనూ ఉన్నాడు, సర్వత్రా అతడు ఉన్నాడు. కనుక అతనిని భక్తియోగ విధానము ద్వారా సర్వత్రా అర్చించవలెను. ఈ అధ్యాయమునందలి 41వ శ్లోకము ఇదే విషయమును వివరించినది. కం వాయుమగ్నిం సలిలం మహించ జ్యోతింషి సత్వాని దిశోద్రుమాదీన్ సరిత్సముద్రాంశ్చ హరే శరీరం యత్కించ భూతం ప్రణవేదనన్య. భక్తుడు దేనినైనను దేవదేవుడకు శ్రీకృష్ణునికి అన్యముగా చూడకూడదు. ఆకాశము, అగ్ని, వాయువు, జలము, భూమి, సూర్యుడు, ఇతర జ్యోతిర్మయములు, సకల జీవులు, దిక్కులు, వృక్షములు, మొక్కలు, నదులు, సముద్రముల వంటివి శ్రీకృష్ణుని విస్తారమేనని అతడు అనుభూతమనర్చుకొనవలను. ఈ విధంగా సృష్టి అందున్న సమస్తమును దేవదేవుడకు శ్రీహరి యొక్క దేహముగా గాంచుచు అతడు ఆ భగవంతుని దేహ విస్తారమునకు శ్రద్ధతో నమస్కరించవలను. మహాభాగవతుడకు భక్తుని దృష్టి ఈ విధముగా నుండును. మధ్యమాధికారి భక్తుడు భగవాన్ని సర్వకారణకారునిగా గాంచిన వాడై తన ప్రేమను ఆ దేవదేవునకు ఒసగునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. మధ్యమాధికారి అర్థం చేసుకుంటాడు అనమాట. యాక్చువల్లీ అట్టి భక్తుడు అంటే మధ్యమాధికారి, అట్టి భక్తుడు ఇతర భక్తులకు మిత్రుడై ఉండును, అజ్ఞానుల ఎడ కృప కలిగి ఉండును, నాస్తికులను దూరముగా నుంచును. అయినను తద్వశత్వం న జానాతి సర్వస్య జగతోపితు అని చెప్పబడినట్లు అతనికి గల సర్వవ్యాపక భగవద్రూపానుభూతి అసమగ్రమై ఉన్నది. అంటే భగవంతుడు అంతటా విస్తరించున్నాడు, అలా అని చెప్పేసి సంపూర్ణంగా అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. అయినా సరే ఎంతవరకు సాధ్యమో అంతవరకు అర్థం చేసుకుంటాడు అనమాట. ప్రతి ఒక్కడు తుట్టతుదకు భగవద్దాసుడే కావలసి ఉన్నదన్నడు భావన కలిగిన వాడై అతడు సమస్తము భగవంతునికే చెంది ఉన్నదని ఎరిగి ఉండి సమస్తమును కృష్ణ సేవలోనే ఉపయోగించే యత్నించినను నాస్తికుల సాంగత్యంచే భ్రమితురయ్యేడి అవకాశం ఉన్నది. మధ్యమాధికారి అంతటి భగవంతునితో సంబంధం ఉన్నదిగా చూస్తాడు, సరిగా భగవంతుని సేవలో వినియోగిస్తాడు. కానీ మధ్యమాధికారి ఏంటంటే ఇంకా పూర్తి దృఢమైన, అంటే ఏమంటారు, దృఢమైన భక్తి చేస్తాడు. కానీ మాయావాదులు, నాస్తికులు వాళ్ళ చేత ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా ప్రభావితం అవుతాడని కాదు, అవకాశం ఉంటుంది. కనీసం తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవరైనా తీవ్రమైన వాదన చేస్తే కొన్నిసార్లు లేకపోవచ్చు అనమాట. యాక్చువల్లీ కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అచ్ఛాయామేవ సంస్థితం విష్ణుం జ్ఞాత్వా తదన్యత్ర నైవ జానాతి యః పుమాన్ అని శ్రీల మధ్వాచార్యులు తెలిపిరి. అంటే ఆలయము బయట కూడా నెలకొని ఉండడి శక్తి భగవంతునికి ఉన్నదని కనిష్టాధికారి ఎరుగడు. అందుకని ఏం చెప్తున్నాడు, అదీనుగాక తాను చేసేడి పుణ్యకార్యముచే గర్వితుడై కనిష్టాధికారి ఇతరులు తనకన్నను పుణ్యాత్ములని ధర్మపరులని వెరగజాలడు. ఇతర భక్తులు భక్తిలో అగ్రసరులగుచున్నారన్నది విషయము కూడా అతనికి తెలియదు.
ఆ విధంగా అతడు భక్తి యోగమునందలి మధ్యమ స్థితి లేదా ఉత్తమ స్థితి అననేమో ఎరుగజాలకుండును. ఒక్కొక్కప్పుడు మిథ్యాగర్వము చేత అతడు భాగవతులను విమర్శించుచుండును, ఉపేక్షించుచుండును. ప్రచారకులుగా లేదా సంపూర్ణ ఆత్మదర్శులుగా వారి మహోన్నత స్థితిని అతడు ఎంత మాత్రము ఎరుగజాలకుండును. ప్రభువుల వారు చెప్తున్నారన్నమాట యాక్చువల్లీ. అప్పుడు ప్రభువుల వారు ఉన్నప్పుడు కూడా చాలామంది ప్రభువుల వారిని అర్థం చేసుకోలేకపోయారు కదా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా కనిష్ట స్థాయి భక్తులు, కనిష్టాధికారులు అనమాట యాక్చువల్లీ. ఇక్కడ మనం దక్షుడిని గమనించినట్లయితే తను విష్ణువును పూజించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా తన భావన భౌతికమైనదే. తన భౌతికమైన శక్తుల కోసం, ఐశ్వర్యం కోసం విష్ణువును అర్చించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప విష్ణువుగా అంటే పూజించలేకపోతున్నాడు. ఎలా తెలుస్తుందంటే ఆయన భక్తుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి. అంతే కదా. భగవంతుని సంపూర్ణంగా ఎప్పుడు అర్థం చేసుకోగలం? అంటే ఉత్తమ స్థాయిలో భగవంతుని యొక్క శక్తులన్నింటినీ కూడా సరిగా అర్థం చేసుకున్నప్పుడే భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు. సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, కానీ భగవంతుని యొక్క శక్తుల్ని గుర్తించగలగాలి. కనీసం ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు తన శక్తుల ద్వారా ఎలా వ్యవహరిస్తున్నాడనేది అర్థం చేసుకోగలగాలన్నమాట. అది అర్థం చేసుకున్నట్లయితే అది ఇంకా కనిష్ట స్థాయి భక్తులే అనమాట. సో దక్షుడు కూడా అలా కనిష్ట స్థాయిలో ఉన్నాడు కాబట్టి శివుడి పట్ల అపరాధం చేశాడనమాట. కాబట్టి ఏం జరిగింది? చివరికి ఆయన అపరాధం చేసి తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అపరాధం చేయడం అందుకే తను శివుడిని గుర్తించడమే కాకుండా ఇతర దేవతలను కూడా ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదంట. ఏమనుకున్నాడంట? ఆయనకు భాగవతం చదివాడేమో కానీ సంపూర్ణంగా చదవలేదు. అర్ధకుకుటి న్యాయంతో చదివాడనమాట. యాక్చువల్లీ ఏం చేశాడు? ఎందుకు? విష్ణువు పూజిస్తే సరిపోతుంది, దేవతల్ని పూజించడం అవసరం లేదు. అది భాగవతం చెప్తుంది కదా. ఎక్కడ చెప్తుంది? ఎక్కడ చెప్తుంది భాగవతం? ఎక్కడ చెప్తుంది భగవంతుని పూజిస్తే ఇతర దేవతలని ఎవరిని కూడా పూజించడం అవసరం లేదని చెప్తుంది. భాగవతంలో అజామిలుడా ముఖ్యమైన సరే అట్లీస్ట్ ఉదాహరణ చెప్పండి. అదే ఉదాహరణ శ్లోకమే అది. ఏం చెప్తాడు? కాదు ఇది లేకపోతే ఎలా? కనీస తత్వం కదా. భగవంతుని పూజిస్తే ఇతర దేవతలందరినీ కూడా పూజించినట్లే. ఏ శ్లోకం చెప్తుంది? ఎక్కడ చెప్తుంది? ఉదాహరణ ఏంటి? వృక్షానికి మనం వృక్షం యొక్క మూలానికి నీళ్ళు పోస్తే కాదు. యథాథరోర్మూల నిశేషణేన తృప్యంతి తస్కంద భుజోపశాఖ ప్రాణోపహారశ్చ యచేంద్రియాణం తదైవ సర్వాహరణమచ్యుతేజ్య. భాగవత శ్లోకం 4వ స్కందం 31వ అధ్యాయం. ఏం చెప్తుంది? సో మరి అది ఆయనకు తెలుసు, దక్షుడికి తెలుసు. కాబట్టి ఏం చేశాడు? నేను విష్ణువుని పూజిస్తాను, దేవతలందరినీ పూజించాను అనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇది 4వ స్కందం వరకే చదివాడు అన్నమాట. యాక్చువల్లీ తర్వాత 8వ స్కందానికి రాలేదు. 8వ స్కందం వరకు ఇంకా చదవలేదు. కాబట్టి ఏం జరిగింది? 8వ స్కందం ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఏం చెప్తున్నాడు? మన 8వ స్కందమైన దుర్వాసముని అంబరీష మహారాజు వృత్తాంతం 8వ స్కందమే కదా. 8 అక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువుల వారి భాష్యంలో రాశారు కదా.
ఏంటి మద్భక్త పూజాభ్యధిక, నా భక్తులు నాకంటే అధికంగా పూజనీయులు అని చెప్తున్నారు. యూనో భగవంతుని పట్ల అపరాధం చేస్తే భక్తులు సహించరు, కానీ భక్తులకు అపరాధం చేస్తే భగవంతుడు కూడా సహించడు అనమాట. భక్తులకి అపరాధం చేస్తే భగవంతుడు కూడా నేను కూడా ఏం చేయలేని అంటాడు. అందుకనే తన విష్ణు చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ, అంతటా ప్రపంచమంతా తిరిగిన తర్వాత, ఈ సృష్టి అంతా కూడా పరిగెత్తిన తర్వాత చివరికి దుర్వాసుడు భగవంతుని దగ్గరికి వెళ్తాడు, క్షమించమని అడుగుతాడు. కానీ అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, నేను క్షమించలేను, నేనేం చేయలేను, నేను నా భక్తుల యొక్క అధీనంలో ఉన్నాను. అలాంటి భక్తులకి నువ్వు అపరాధం చేసినప్పుడు నేను కూడా ఏం చేయలేను, నా సుదర్శనాన్ని నేను వెనక్కి తీసుకోలేను అంటాడు అనమాట. అప్పుడు ఏం చెప్తాడు, ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని చెప్తాడు అనమాట. అప్పుడు దుర్వాసముని మళ్ళీ అంబరీష మహారాజుని క్షమించమని అడిగినప్పుడు, అప్పుడు అంబరీషుడు అసలు కోర్స్ అంబరీషుడు ఆ అపరాధాన్ని అసలు తీసుకోడు, అపరాధంగా పరిగణించాడు అనమాట. సో కాబట్టి ఆయన క్షమింపబడ్డాడు కాబట్టి అప్పుడు సుదర్శనుడు వెళ్ళిపోతాడు అనమాట. అలా భగవంతుడు ఏం చెప్తున్నాడు, పార్వతికి కూడా శివుడు చెప్తాడు కదా. ప్రభుల వారు ఇక్కడ దీనికి అనువాదం భాష్యంలో రాశారు. శివపురాణం ఏం చెప్పారంటే, విష్ణు ఆరాధనమే ఉత్తమముగా ఆరాధనమైనను విష్ణు భక్తుల ఆరాధనము దానికన్నను పరమోత్తమమైనది అని తెలుపబడింది విష్ణు పురాణం, ఇక్కడ శివపురాణంలో. ఆరాధనానం సర్వేషాం విష్ణురారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయ సమర్చనం, తదీయ ఆరాధనం సమం. సో అలా అంటే తదీయ అంటే భగవంతుని యొక్క భక్తుల్ని పూజించడం భగవంతుని పూజించడం కంటే ఉన్నతమైనది. మరి ఇక్కడ దేవతలు భగవంతుని యొక్క భక్తులా, దేవతల్ని పూజించాలా? భాగవతం ఏం చెప్తుంది? భాగవతం ఏమో యథా తరోర్మూలం నిశేషణ తృప్యంతి తస్కంద భుజోపశాఖ అంటుంది. భగవంతుని పూజిస్తే ఇంకా ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు, ఏ దేవతల్ని పూజించాల్సిన అవసరం లేదంటుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నాకంటే నా భక్తుల్ని పూజించడమే గొప్పదంటున్నాడు. మరి దేవతలందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే కాదా? మరి దేవతల్ని పూజించాలా లేదా? దేవతల్ని పూజించాలి, కానీ దేవతలు ఇంకా శుద్ధ భక్తులు కాదు. దేవతలు పూర్తి శుద్ధ భక్తులు కాదు, ఇంకా భౌతిక తలంలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా భౌతిక కోరికలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని దేవతలు కూడా భక్తులే, కానీ శుద్ధ భక్తులు కాదు. కాబట్టి వాళ్ళను గౌరవించాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు, మనకి మధ్యమాధికారి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఈశ్వరే తదనేషు బాలిషేషు ద్విషత్సు సహా ప్రేమ మైత్రి. భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి, భక్తుల పట్ల మైత్రి. ప్రేమ కాదు, ప్రేమ భగవంతుని పట్ల, భక్తుల పట్ల మైత్రి ఉండాలి. అమాయకుల పట్ల దయ ఉండాలి. ఇది మధ్యమాధికారికి ఉండవలసిన లక్షణాలు అన్నమాట. యాక్చువల్లీ మరి అలా ఉండాలంటే ముందు వాళ్ళని గుర్తించాలి, భగవంతుణ్ణి, భక్తులను, అమాయకులను గుర్తించగలగాలి. అంతటి జ్ఞానం ఉండాలన్నమాట యాక్చువల్లీ. మరి భక్తుల్ని గుర్తిస్తున్నాము, భక్తుల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నారు. ఇది అదే చెప్తున్నాను, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. మరి అలా ఈ దేవతలు ఎలాంటి భక్తులు? దేవతలు సాధారణంగా మధ్యమాధికారి స్థాయిలో ఉండాలన్నమాట. మధ్యమాధికారి వాళ్ళు ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయి, వాళ్ళు భగవంతుని పూజిస్తారు, భక్తులను కూడా గౌరవించాలి, భక్తులను కూడా గౌరవించాలి. కానీ ఒకసారి మనం చూసాం, ఇంద్రుడు ఒక భక్తుని పట్ల అపరాధం చేశాడు. ఎవరు? కృష్ణుడి పట్ల చేశాడు, కానీ భక్తుల పట్ల కూడా చాలాసార్లు మనం చూసాం. ఇంద్రుడు ఎప్పుడు కూడా తన స్థానాన్ని కాపాడుకోవడానికి భక్తులతో యుద్ధం చేస్తుంటాడు. అంతేకాకుండా ఇంద్రదుమ్న మహారాజా, ఎవరు
వృత్రాసురుడితో పోరాడతాడు. వృత్రాసురుడు కూడా భక్తుడే కానీ రాక్షసుడు. ఆయన పోరాడాల్సి వచ్చిందనమాట. అంటే ఆయన భక్తుడని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. సో ఇలా అఫ్కోర్స్ దేవతలు కొన్నిసార్లు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మనం కొన్నిసార్లు వాళ్ళు కనిష్టాలుగా వ్యవహరించడం చూస్తుంటాం, కొన్నిసార్లు మధ్యములుగా వ్యవహరించడం చూస్తుంటాం. కానీ ఏంటంటే వాళ్ళు మొత్తానికైతే శుద్ధ భక్తులైతే కాదు. సో కాబట్టి మరి దేవతలను పూజించొద్దు అని చెప్పేసి ఎప్పుడైతే భాగవతం చెప్తుందో దేవతల్ని పూజించాల్సిన అవసరం లేదని, దాని అర్థం ఏంటంటే వాళ్ళకు గౌరవం ఇవ్వకూడదని కాదు. భౌతిక కోరికల కోసం అసలు సాధారణంగా దేవతల యొక్క పూజ అనేది శాస్త్రాల్లో ఎందుకు ఇవ్వబడింది? భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి. ఆ ఉద్దేశంతో దేవతల్ని పూజించకూడదు. భౌతిక కోరికల్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవతల దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. కానీ భగవంతుని యొక్క భక్తులుగా వాళ్ళకు గౌరవం ఇవ్వచ్చు. భగవంతుని యొక్క భక్తులుగా వాళ్ళకి గౌరవం ఇవ్వచ్చు. అదే చెప్తున్నారు కదా. మనం అంతకుముందు అనుకున్నాం కదా, కనిష్ట భక్తుడు ఏం చేస్తుంటాడో ప్రతి ఒక్క వస్తువుని భగవంతునితో దానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేకపోతాడు అనమాట కనిష్ఠుడు. కానీ మధ్యమాధికారి కనీసం ఆ సంబంధాన్ని అర్థం చేసుకోగలగాలి. ఏంటి ఆ సంబంధం? దేవతలందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే కానీ కనిష్ట భక్తులు శుద్ధ భక్తులు కాదు. భగవంతుని ద్వేషించేవాడు కూడా భగవంతునితో సంబంధం ఉంది వాడికి, కానీ ప్రస్తుతం మర్చిపోయాడు. కాబట్టి వాటిని పూర్తిగా ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా సరే తను భక్తుడయ్యే అవకాశం ఉంది. దానికోసం మనం ప్రయత్నించగలిగితే ప్రయత్నించాలి, లేకపోతే కనీసం ద్వేషించకూడదు అన్నమాట. సో ఆ విధంగా ఆ మధ్యమాధికారి స్థాయికి వస్తే కానీ అపరాధాల నుంచి బయటపడడం సాధ్యం కాదు. కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు ఎప్పుడు కూడా ఎందుకు భక్తులు పురోగతి చెందలేరంటే ఎప్పుడు అపరాధాలు చేస్తుంటారు కాబట్టి. కనిష్ట స్థాయిలో ఉంటే పురోగతి చెందడం కష్టం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం, మీరు భగవంతుని పూజిస్తే సరిపోతుంది, ఇంకా ఇతరులతో నాకు సంబంధం లేదనుకుంటాడు అనమాట. సో అలా అనుకోవడం వల్ల ఇతర భక్తుల పట్ల అపరాధం చేస్తాడు. అపరాధం చేస్తే మనం పురోగతి సాధించలేం కదా. అపరాధం చేస్తూ హరినామాన్ని జపించలేం. సో దానివల్ల ఏమవుతుంది, ఆయన ఎప్పుడు కూడా కనిష్ట స్థాయిలోనే ఉంటాడనమాట. యాక్చువల్లీ మరి ఉన్నత స్థాయికి రావాలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం భగవంతుని, భక్తులను, అమాయకులను గుర్తించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. లేకపోయినట్లయితే దక్షుడి పరిస్థితి లాగానే అయిపోతుంది అనమాట. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే భక్తుల్ని గుర్తించకపోయినట్లయితే మనం పతనమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా మరి ఇక్కడ భగవంతుడు తన భక్తులని గౌరవించకపోతే భగవంతుడు సంతృప్తి చెందడు. అందుకనే మనం ఏం చేస్తుంటాం, భగవంతుడే చెప్పినట్లుగా మద్భక్త పూజాభ్యధిక. భగవంతుడు ఏమన్నాడు, నా భక్తుల్ని నాకంటే ఉన్నతంగా పూజించాలని చెప్తున్నాడు. అందుకనే మనం ఏం చేస్తుంటాం, మన ఇస్కాన్లో ఉదయం మంగళారతి సమయంలో ఎవరిని కీర్తిస్తాం? గురువుని కీర్తిస్తాం. మరి గురువుని ఎలా కీర్తిస్తాం? భగవంతుని యొక్క ప్రతినిధిగా మనం చూసినట్లయితే గురువుని ఏమని మనం కీర్తిస్తుంటాం? తను భగవంతుని పట్ల భగవంతునికి ఎలాంటి సేవ చేస్తున్నాడు, భగవంతుని పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నాడు, భగవంతుని యొక్క కృపను ఎలా పొందాడు, భగవంతుని కృపను అందరికీ ఎలా పంచగలుగుతున్నాడు, ఆ విధంగా కీర్తిస్తాం. అవునా కదా? సో అలా గురువుని కీర్తిస్తే భగవంతుని కూడా కీర్తించినట్లే. భగవంతుని పక్కన పెట్టేసి గురువును వేరుగా కీర్తించలేము. అంతే కదా? గురువు యొక్క గొప్పతనం ఏంటి? తను భగవంతుని యొక్క ప్రతినిధి, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు, ఉన్నతమైన సేవకుడు. అలా గుర్తించాలన్నమాట యాక్చువల్లీ. సో అది సరిగా గురువుని పూజించినట్లు అనమాట యాక్చువల్లీ. సో అందుకని చూడండి, మనం ఉదయాన్నే ఇస్కాన్లో భగవంతునికి హారతి జరుగుతున్నా సరే మనం గురువుని కీర్తిస్తుంటాం. భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అదే చాలామంది అదే అనుకుంటారనమాట యాక్చువల్లీ. ఇంటికి ఇలా భగవంతుడిని పూజిస్తూ గురువుని కీర్తిస్తున్నారని.
అని చాలామంది అని అనుకుంటారు. కానీ భగవంతునికి అదే ఇష్టం. కానీ బృందావనంలో ఏం చేస్తారు తెలుసా? బృందంలో భగవంతునికి హారతి జరిగేటప్పుడు ఏం ఏం పాడతారు? విభవరి శేష అని పాడతారు. భగవంతుని కీర్తిస్తుంటారు. కానీ దానికంటే ముందు 4:30కి మంగళహారతి జరుగుతుంది భగవంతునికి. అప్పుడు విభవరి శేష పాడతారు. దానికంటే ముందు 4:15కి 4:15 4:20కి అనుకుంటా. అక్కడ ముందు ప్రభుపాద సమాధి మందిరంలో గురువాష్టకం పాడతారు, సంసార తావ పాడతారు మనకి. సో ముందుగా ప్రభుపాల వారిని కీర్తించి తర్వాత భగవంతుని కీర్తిస్తారనమాట. ఎందుకంటే బృందావనంలో అందరూ కృష్ణుని పూజించే భావనలో ఉంటారు కాబట్టి అన్ని మందిరాల్లో ఆ విధంగా భగవంతుని కీర్తిస్తారు కాబట్టి అలా కీర్తిస్తున్నారు. కానీ ఆచార్యులు మనకి ప్రభుపాల వారు మనకి ఇస్కాన్లో ఎలాంటి విధానాన్ని ఇచ్చారంటే భగవంతునికి హారతి జరుగుతున్నా సరే గురువును కీర్తిస్తూ గురువాష్టకం పాడాలని చెప్పారనమాట. అది భగవద్భక్తులకి భగవద్భక్తులని మనం పూజించే విధానం అన్నమాట. మనకు ఆ గౌరవం ఇవ్వాలి. అది మనకి గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా పూజనీయుడే. భగవంతుడే అందరికంటే ఉన్నతమైన వాడు. కానీ భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి మనం గురువును, మనకి గురువాష్టకంలో కూడా అదే పాడుతున్నాం కదా. ఏం చెప్తున్నాం? గురువాష్టకం అంటే ఉదయం పాడేది సంసారద ఏంటది? లాస్ట్ బట్ వన్, సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తదా భావ్యతేవ సద్భి. సో అలా సాక్షాద్ధరితను భగవంతుడి యొక్క కృప వలన ఆయన ఈ భౌతిక ప్రపంచంలో సాక్షాత్తు భగవంతుని యొక్క కృపను అందరికీ ఇవ్వగలడు అనమాట. యాక్చువల్లీ సమస్త శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తున్నాయి, భగవంతుని యొక్క ప్రతినిధిగా గురువును కీర్తించమని చెప్తున్నాయి. భగవంతుని యొక్క ప్రేమను అందరికీ ఇవ్వగలడు కాబట్టి గురువును కూడా భగవంతునితో సమానంగా పూజించమని చెప్తుంది మనకి. కింతుర్ ప్రభోర్య ప్రియైవ తస్య, భగవంతునికి చాలా ప్రియమైన వాడు కూడా గురువు. సో కాబట్టి గురువును కీర్తించాలి, అదే భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ దక్షుడు ఏంటంటే అలాంటి ఉన్నతమైన వైష్ణవుని, శివుడిని గుర్తించలేకపోయాడు. సో తన పతనానికి తనే కారణమయ్యాడు అనమాట. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర భక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని ప్రభుపాల వారు ఎప్పుడు కూడా చెప్తుంటారనమాట, త్వరగా మధ్యమాధికారి స్థాయికి రావాలి అంటే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరుల్ని గుర్తించడానికి అంటే ఇతరులు వాళ్ళు భగవంతుడు ఎవరు, భక్తులు ఎవరు, మరి భగవంతుడికి జీవులకి తేడా ఏంటి గుర్తించగలగాలి. జీవుల్లో కూడా భక్తులకి అభక్తులకి తేడా ఏంటి గుర్తించగలగాలి. అభక్తుల్లో అమాయకులు ఎవరు, అమాయకులు ఎవరు, లేకపోతే భగవంతుని ద్వేషించే వాళ్ళు ఎవరు గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడే మనం అపరాధం చేయకుండా ఎవరికి తగినట్లుగా వాళ్ళతో వ్యవహరించడం సాధ్యమవుతుంది. అలా వ్యవహరించకపోయినట్లయితే అపరాధం చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి కనిష్ట భక్తులకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకని కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. యాక్చువల్లీ కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఏం చేయాలి? వాటికి దూరంగా ఉండాలి. ముందుగా దూరంగా ఉండాలి. ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తుల్ని అడిగి తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? కనిష్టంగా ముందు ఏదో భక్తిలో తప్పు చేస్తాడు, తర్వాత ఉన్నతాధికారి అయిపోతాడు. అలాంటప్పుడు మా భావం ఎలా ఉందంటే అది గతంలో తప్పు చేసింది ఆ దృష్టిలోనే ఉంటాం. కానీ మనకి ఉపదేశామృతంలో రూపగోస్వామి చెప్తున్నాడు కదా, భక్తుడి యొక్క పూర్వ స్థితిని ఏం పట్టించుకోకూడదు.
పూర్వస్థితిని పట్టించుకోకూడదు అనమాట. ప్రస్తుతం అనే యొక్క స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవాలి. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ, తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాలాగా పైనుంచి పడాలంటే ఇలా అలా అంటే ఇంకా ఎవరికి కూడా అవకాశం ఉండదు. భక్తిలో పురోగమించడానికి ఎవరికి అవకాశం ఉండదు, అంతే కదా. సో మనకి చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆంగ్లంలో ఒక సామెత ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఫ్యూచర్. ప్రతి సాధువుకి ఒక చరిత్ర ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సాధువు చరిత్ర ఉంటుందంటే ఆయన అంతకుముందు సాధువు కాదు, సాధువు కానట్లుగానే వ్యవహరించాడు, కానీ ఇప్పుడు సాధువు అయ్యాడు. అంతేకాకుండా ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్. ప్రస్తుతం ఒక వ్యక్తి పాపం చేస్తుండొచ్చు, కానీ భవిష్యత్తులో భక్తుడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి భక్తుడు కాదు, పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు అలా అని చెప్పేసి ఎప్పుడు అలానే ఉంటాడా? తను కూడా భక్తుడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను కూడా దూషించకూడదు అన్నమాట. యాక్చువల్ వాళ్ళని ఎలా ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనే ఆలోచించాలి, అంతేగాని ద్వేషించకూడదు అన్నమాట. యాక్చువల్గా నేను ఇస్కాన్ భక్తుని అయిపోయాను, నేను మాంసం మానేశాను, మద్యం మానేశాను, నేను గొప్ప భక్తుడు అయిపోయాను, నాకు దీక్ష అయిపోయింది, వాడు ఇంకా మాంసం తింటున్నాడు అని మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చాము. ఇతరులను చూసేసి ఇస్కాన్ భక్తులు చీ వాళ్ళ అలా, వీళ్ళు ఇలా, వాళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ముస్లిమ్స్, వాడు భక్తుడు కాదు, వీడు కర్మి, వాళ్ళందరూ కర్మీలు ప్రభు అని చెప్పేసి మనం ఒకప్పుడు మనం కూడా అందరం కూడా కర్మి స్థాయి నుండే వచ్చాం. కాబట్టి ఏం చేయాలి మరి? అలా అని చెప్పేసి వాళ్ళతో సాంగత్యం తీసుకోకూడదు, వాళ్ళకి సాంగత్యం ఇవ్వాలి, వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం ద్వారా, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం ద్వారా, వాళ్ళ తత్వాన్ని వివరించడం ద్వారా వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. అలా అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రతిదీ కూడా అమ్మో వాళ్ళని ఏమనకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినా సరే ప్రోత్సహించకూడదు అన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.